ఫస్ట్ ఆయిల్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న మసాలాస్ అన్నీ యాడ్ చేయండి. ఒక 1 minute బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. మిక్స్ చేశాక అందులో సాజీరా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేశాక అందులో మీరు ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఇందులో మీరు గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో మీరు సాల్ట్ యాడ్ చేయండి అండ్ కొరియాండర్ అండ్ పుదీనా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఇందులో ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. 1 glass ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఎప్పుడైతే ఇట్లా లైక్ బబుల్స్ వస్తాయో అప్పుడు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి అందులో మీరు రైస్ వేయండి. 70% ఉడికిన రైస్ వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కూడా మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ చేసి బాగా మిక్స్ చేశాక వేరే న్యూ బౌల్ తీసేసుకొని అందులో ఆయిల్, మసాలా, పుల్లలు ఇవన్నీ వేసేసి అందులో సోరకాయ, బ్రోకలీ, క్యారెట్స్ అండ్ పొటాటో, ఆనియన్స్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నాక కర్డ్, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేయండి. చిల్లీ పౌడర్, సాల్ట్, మీకు తగినంత సాల్ట్, ఇంకా ధనియాల పొడి, టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకొని ఒక 15 minutes బాగా ఉడకనివ్వండి. లెమన్ పిండేసి దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. వేసేసి ఒక 15 minutes తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. కొరియాండర్ అండ్ పుదీనాతో గార్నిష్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్తో కూడా గార్నిష్ చేసుకోండి. ఇక్కడ నేను కలర్ యూజ్ చేయట్లేదు, ఫుడ్ కలర్. నెక్స్ట్ టాప్ లేయర్ కూడా రైస్ యాడ్ చేసి పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని సైడ్స్కి నెయ్యి యాడ్ చేసుకోండి, గీ యాడ్ చేసుకొని ఇలా సెటప్ చేయండి. సెటప్ చేసి ఒక 40 minutes తర్వాత ఓపెన్ చేయండి.